హై ఫ్రెండ్స్, నేను విదేశీ ఎదరమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, అలాగే షేర్, అలాగే కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మనం చెప్పిన విధంగానే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 19 వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఎండల తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రత నుంచి ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఈరోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. శ్రీకాకుళం సింగడం 43.3, ప్రకాశం పెల్చర్లపల్లి 43.1, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా నమోదయ్యాయి. ఇలాంటి వాతావరణం ఏప్రిల్ 19 వరకు కొనసాగుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్న మధ్యాహ్న సమయంలో ఉక్కుపోత అనేది అధికంగా నమోదవుతుంది. ఎక్కడ వర్షాలు అనేవి ఏప్రిల్ 19 వరకు నమోదవ్వవు. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఉష్ణోగ్రతలు అనేవి 2-3 డిగ్రీలు తగ్గుముఖం పడతాయి. ఆ విధంగానే వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఏప్రిల్ 21 నుంచి సాయంకాలం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సాయంకాలం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం ఏప్రిల్ చివరి వరకు కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు మొదలై వర్షాలు అనేవి నమోదవుతాయి. వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయో రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మే నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో ఒక తుఫాను ఏర్పడకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తుఫాన్ యొక్క గమనం దిశ ఎటు కదులుతుంది అనేది రానున్న రోజుల్లో మీకు అందజేస్తాను. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం మనకు భారీ వర్షాలు అనేవి రానున్న రోజుల్లో నమోదవుతాయి. దాని గురించి వీడియోలు అనేది తప్పకుండా అందజేస్తాను. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.